అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసిన వీడియో అండి. ఈ వీడియో చూడండి. ఇక్కడ మనము నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటామండి. తర్వాత మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అరుణాచలంలో నేను కొన్ని తీసిన వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ మీకోసం షేర్ చేసుకున్న అనుభవాలు ఇలా కనిపిస్తూ ఉంటాయండి. రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉంటుంటారు. అసలు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందండి ఈ అరుణాచలం. మనము శివయ్యని అలా తలుచుకుంటూ అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఎన్నో రకాలుగా ఎంతోమంది జీవనాధారం కొనసాగించేవాళ్ళు, ఆ దేవుడి పేరు చెప్పుకొని అన్నప్రసాదాలు పెట్టేవాళ్ళు, ఎన్నో రకాలుగా ఏయో ఒకటి కనిపిస్తూనే ఉంటాయండి. అదొక రకమైన గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనకు చూడండి, ఈ రుద్రాక్ష, ఇది ఒరిజినల్ రుద్రాక్ష కాదో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు చూడటానికి ఎంత బాగుందంటే రుద్రాక్ష చెట్టు అండి, రుద్రాక్ష మాలలు అలా మనకి రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు. అసలు చాలా బాగుంటుందండి. చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. అసలు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందండి. అసలు అరుణాచలం వెళ్తే ఎంత బాగుంటుందనేది నేను చెప్పలేని మాటల్లో. ఇక్కడ వెళ్తుంటే మనకి జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఇక్కడ నేను ఒకటి అంటే నాకు అర్థం కాని ఏంటంటే, ఇక్కడ ఫుడ్ ఎవరు పెట్టొద్దని చెప్పారు, కానీ వీటికి చాలామంది ఏదో ఒకటి పెడుతూ ఉన్నారండి. ఏదో రీజన్తో వాళ్ళు పెట్టొద్దని చెప్పినప్పుడు మనం ఎందుకంటే అలాంటి బ్రేక్ చేయటం రూల్స్ అనేవి. చాలామంది పెట్టొద్దని అక్కడ వాళ్ళు చెప్తున్నా కానీ చాలామంది తీసుకొచ్చి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అలా పెట్టొద్దండి, ఎందుకంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఏదన్నా అరేంజ్ చేసి ఉంటారు. అక్కడ బోర్డు పెట్టి ఉంటుందండి, మనం వెళ్ళినప్పుడు మీరు చూడండి. ఇక్కడ ఫుడ్ అనేది వాటికి ఎవరు పెట్టొద్దని, కానీ మన వాళ్ళు విన్నారు కదా, ఏదో ఒకటి పెట్టేసి వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం అవి మన చూడంగానే వచ్చి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. కానీ మనకి పెట్టాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టొద్దన్నారో మనం అలాంటివి చేయకూడదండి. కంపల్సరీగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఎక్కడికైనా వెళ్తే దేవాలయాలకు కానీ అక్కడికైనా వెళ్తే కంపల్సరీగా ఆ రూల్స్ పాటించడం మంచిదండి. ఎప్పుడైనా సరే రూల్స్ బ్రేక్ చేయొద్దు. అరుణాచలంలో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ కంపల్సరీ కావాలి నాకు. ఇది ఒక అరుణాచలం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయడమే నా ఉద్దేశం. నైస్.